హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. క్రికెట్‌లో బాల్ తగిలితే వచ్చే నొప్పి ఒకటి. అంతకంటే పెద్ద నొప్పి ఏంటో తెలుసా? ఇలాంటి పెద్ద మ్యాచ్‌లు, అది కూడా సెమీఫైనల్ లాంటి మ్యాచ్‌లు వన్ సైడెడ్ అయిపోవడం. నిజం చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా ఇలా ఆడేదానికంటే అసలు సెమీఫైనల్‌కి రాకపోయి ఉండుంటే బావుండు అనిపించింది. ఈ టోర్నమెంట్‌లో చెత్త కెప్టెన్సీ అనే అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే అది మార్కంకి ఇచ్చేయొచ్చు. నిన్న మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా అన్ని తప్పులు చేసింది. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదే సౌత్ ఆఫ్రికా టీమ్ ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ స్టేజ్ వరకు వచ్చారు అనిపించింది. ఇంత మంచి ఫామ్లో ఉన్నారు, వీళ్ళే హాట్ ఫేవరెట్స్ ఏమో, అది కూడా ఇండియాని కొట్టారు కాబట్టి కప్పు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏమో అనే అందరికీ అనిపించింది, మనందరికీ. కానీ మనందరం చోకర్స్ అనే పదం వాడకుండా ఎంత కంట్రోల్ చేసుకున్నా, అరే వాడకూడదు అనుకున్నా కానీ లేదు మీరు మమ్మల్ని చోకర్స్ అనండి అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేశారు. స్టబ్స్కి మార్కో ఎన్సన్కి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దానివల్ల వీళ్ళు 170 స్కోర్ చేయగలిగారు. ఏమో ఎక్కడో గెలుస్తారేమో, ఫైట్ బ్యాక్ ఇస్తారేమో అని ఒక చిన్న ఆశ అయితే వచ్చింది. కానీ సెమీఫైనల్ ప్రెజర్లో మాత్రం వీళ్ళు అస్సలు నిలబడలేకపోయారు. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్స్ టిమ్ సిఫర్ట్, ఫిన్ ఎలన్ వీళ్ళిద్దరు ఇచ్చిన స్టార్ట్ మ్యాచ్ని పూర్తిగా మార్చేసింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ చాలా కాలంగా న్యూజిలాండ్కి ఓపెనింగ్ చేస్తున్నారు. అనేక సందర్భాల్లో వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు. కానీ టీం వీళ్ళిద్దరిని బ్యాక్ చేస్తూ వచ్చింది. మేబీ అదేనేమో ప్రొఫెషనలిజం అంటే. ఫిన్ ఎలన్ వేగంగా ఆడుతూ అవుట్ అవుతాడు. అలానే టిమ్ సెఫర్ట్ కూడా వేగంగా ఆడే ప్రయత్నంలో పెద్ద షాట్లకి వెళ్ళి అవుట్ అయిపోతూ ఉంటాడు. కానీ న్యూజిలాండ్ టీం వీళ్ళిద్దరి మీద ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. ఇవాళ చూసాం సెమీఫైనల్లో పవర్ ప్లేలోనే దాదాపు మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచేసింది. ఇక్కడే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ పెద్ద తప్పు చేశాడు. కొంచెం క్రియేటివ్గా, కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి కొత్త నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. కానీ అందరూ చేసే సాధారణ తప్పులే సెమీఫైనల్ మ్యాచ్లో కూడా చేశాడు. మొదట మార్కో ఎన్సన్, దాని తర్వాత రబాడా, దాని తర్వాత లుంగి ఎంగీడి, వీళ్ళు ఎవరు వచ్చినా కానీ బౌలర్లు దాడి చేస్తూనే ఉన్నారు. గ్రౌండ్లో అన్ని వైపులు కొడతానే ఉన్నారు. ఆఖరికి యార్కర్ బాల్ అయ్యి, ఫాస్ట్ బాల్ అయ్యి, స్లో బాల్ అయ్యి, కట్టర్లు అయ్యి, ఏదైనా సరే పిచ్చ కొట్టుడు కొడతానే ఉన్నారు. ఆఖరికి ర్యాంప్ షాట్స్ కూడా చాలా మంచి షాట్స్ ఆడారు. కానీ సరిగ్గా ఇక్కడే సౌత్ ఆఫ్రికాకి ఒక ఛాన్స్ ఉండింది. కేశవ్ మహారాజ్ని బౌలింగ్కి తీసుకురావాల్సింది. తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇలాంటి టైంలో టీంని చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ మ్యాచ్అప్స్ అనే ఒక కాన్సెప్ట్ని నమ్మి కామన్ సెన్స్ని మర్చిపోయారు. న్యూజిలాండ్ బౌలర్ మెకాంకి కూడా 2 వికెట్లు తీశాడు, కానీ తర్వాత బౌలింగ్ వేయలేదు, రైట్ హ్యాండర్స్ బ్యాటింగ్కి వచ్చారని. కానీ ఒక్క విషయం నాకు కరెక్ట్గా చెప్పండి, ఆఫ్ స్పిన్నర్స్ రైట్ హ్యాండర్స్ని అవుట్ చేయలేరా? అనిల్ కుంబ్లే, ముత్తై మురళీధరన్, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళు రైట్ హ్యాండర్స్ని లెఫ్ట్ హ్యాండర్స్ని ఇద్దరిని అవుట్ చేసి చూపించారు కదా మనకి. కాబట్టి మ్యాచ్అప్స్ కన్నా క్రికెట్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కెప్టెన్ కూడా కొన్నిసార్లు స్ట్రీట్ స్మార్ట్గా కూడా ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాని తీసుకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ త్రూ అవుట్ ద మ్యాచ్ చాలా చెత్తగా కనిపించింది. వాళ్ళ ఫీల్డింగ్ అలానే ఉంది. సెకండ్ ఓవర్లో టిమ్ సిఫర్ట్ది ఎడ్జ్ అయ్యి చాలా పైకి వెళ్తుంది రబాడా బౌలింగ్లో క్యాచ్, అండ్ అది ఫైన్ లెగ్ దగ్గరికి వెళ్తుంది. ఫైన్ లెగ్ బ్రేవిస్ దాని దగ్గరలోనే ఉంటాడు. కానీ క్వింటన్ డికాక్ ఒక రాంగ్ కాల్ ఇచ్చి బాల్ దాకా కూడా రీచ్ అవ్వలేడు. అండ్ వాళ్ళ ఫీల్డింగ్ కూడా చెత్తగా ఉంది. మ్యాచ్ని వాళ్ళు కొన్ని ఓవర్లోనే గివప్ ఇచ్చేసారేమో అనిపించింది. మీరు 2024 వరల్డ్ కప్ ఫైనల్ తీసుకోండి, ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్. సౌత్ ఆఫ్రికా గెలిచేసిన మ్యాచ్, ఇండియాకి అసలు 1% ఛాన్స్ కూడా లేదు. అలాంటి మ్యాచ్ని ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వెనక్కి తెచ్చిందనమాట. ఎప్పుడు గివప్ ఇవ్వకూడదు కీ మ్యాచెస్లో మెయిన్గా. మరోవైపు ఫిన్ ఎలన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 8 సిక్సర్స్ 10 ఫోర్స్తో 33 బాల్స్లోనే 100 కొట్టేశాడు. ఎక్కడ సౌత్ ఆఫ్రికాకి ఛాన్స్ ఇవ్వలేదు. అలానే T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ చేశాడు. నెక్స్ట్ ఫాస్టెస్ట్ వచ్చేసరికి క్రిస్ గేల్ 47 బాల్స్ అనుకుంటా. 13 బాల్స్ డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ హాఫ్ ద బాల్స్ డిఫరెన్స్ ఉంది. అండ్ దీంతో న్యూజిలాండ్ మ్యాచ్ని వన్ సైడ్ చేసేసింది. 13 ఓవర్స్లోనే T20 సెమీఫైనల్ మ్యాచ్ అయిపోవడం ఏంటి బాస్. సో ఫస్ట్లీ న్యూజిలాండ్కి అయితే కంగ్రాట్స్. ఇవాళ జరిగే ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్లో తెలుస్తుంది న్యూజిలాండ్తో ఫైనల్లో తలబడేది ఎవరో. అండ్ క్లియర్లీ ఇక్కడ ఇండియా ఫేవరెట్స్, ఎందుకంటే ఇది మన హోమ్ గ్రౌండ్స్ కాబట్టి. కానీ T20లో మనం ఏ రోజు చెప్పలేం. ఇంగ్లాండ్ కూడా ఈ స్టేజ్కి వచ్చారు. అండ్ ఇవాళే చూసాం మనం సౌత్ ఆఫ్రికా క్లియర్ ఫేవరెట్స్, కానీ ఏమైపోయింది, వన్ సైడ్ మ్యాచ్ న్యూజిలాండ్ కొట్టేసింది. సో ఎప్పుడు
T20లో అసలు ఫేవరెట్స్ ఇవన్నీ ఏం పనికిరావు అసలు ఈక్వేషన్లో. చూద్దాం, హోప్ఫుల్లీ ఇండియానే గెలిచి ఫైనల్కి వెళ్ళాలని కోరుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.